పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నాణ్యానికి రెండో వైపు అదే స్థాయిలో రెండో వైపున చూపించే ప్రయత్నం ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనం యుద్ధం చేస్తూ ఉండేది ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, చెడిపోయి ఉన్న ఓ ఎల్లో మీడియా వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ఖజానాను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు, అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదే, సంక్షేమం ఊసేలేదు. వైసీపీ కార్యాలయంలో మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్. ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి ఫైర్. ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా ఆయన రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాల మీద ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాణ్యానికి మరోవైపులా కూటమి ప్రభుత్వం గురించి ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మనం యుద్ధం చేస్తుంది చంద్రబాబుతోనే కాదు, చెడిపోయిన ఎల్లో మీడియాతో అంటూ వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్ర ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి డైలాగులు మనం విన్నప్పుడు, చూసినప్పుడు మనందరికీ కూడా అప్పట్లో కనిపించింది, వినిపించింది చంద్రబాబు నాయుడు గారి నోట, నా చేతిలో అభివృద్ధి మంత్రం ఉంది, సంపద నేను సృష్టిస్తాను, సంక్షేమ పథకాలన్నీ కూడా నేను అమలు చేస్తాను, జగన్ చేసేటివన్నీ కూడా నేను ఇస్తాను, అంతేకాదు జగన్ కంటే ఎక్కువ కూడా నేను చేస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు కరెక్ట్గా సంవత్సరం ముందు చంద్రబాబు నాయుడు గారు ఇందుకు సంబంధించిన కాగు నివేదికను చూసినట్లయితే అభివృద్ధి ఎక్కడ కనిపించడం లేదని, సంక్షేమం ఊసేలేదని వ్యాఖ్యానించారు. గత ఏడాది కాలం అంతా మోసలతో గడిపారని, చంద్రబాబు పాలనలో పెట్టుబడులు తగ్గాయని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలోని ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని అన్నారు. అయితే తమ హయాంలో కోవిడ్ విజృంభించిన సమయంలోనే రాష్ట్రాన్ని గొప్పగా నడిపినట్లు జగన్ తెలిపారు. కోవిడ్ లాంటి మహమ్మారిని కూడా ఎదుర్కొని మేము రాష్ట్రాన్ని నడపవలసిన పరిస్థితి మా హయాం. ఇంతకుముందు ఎప్పుడు చూడాల కోవిడ్ లాంటిది ఒకటి ఉంటుందని, కోవిడ్ లాంటిది ఒకటి రాగలుగుతుందని, దానివల్ల రాష్ట్రం అతలాకుతలం కాగలుగుతుంది అన్న పరిస్థితులు ఎప్పుడు కూడా ఎవరు కూడా గతంలో చూడలేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని మేము గొప్పగా నడిపామని కూడా చెప్పవచ్చు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం, మంచి పరిపాలన అందించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న పాలనా పరిస్థితులు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో జగన్ కౌంటర్ హాట్ టాపిక్గా మారాయి. అభివృద్ధి మంత్రం తన చేతిలో ఉందని, ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన హామీలను గుర్తు చేశారు. మరింత సంక్షేమం చేస్తామని చెప్పారు. కానీ 12 నెలలు పూర్తయినా ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కాలేదన్నారు. రాష్ట్ర వృద్ధి రేటు కేవలం 3.08%. మరోవైపు దేశ స్థాయిలో గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ వృద్ధి రేటు 13.76% ఉందని అన్నారు. ఏపీ ఆదాయం మాత్రం చంద్రబాబు ఆయన మంత్రుల జేబులోకి వెళ్తుందని జగన్ అన్నారు. ఏడాది మాత్రమే 81,597 కోట్ల అప్పులు చేశారు. గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 3,32,671 కోట్ల అప్పులు తీసుకుంది. ఇందులో సగం అప్పులు ఒక్క ఏడాదిలోనే చేసి పెట్టారు. రాష్ట్ర ఖజానాను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టడం అంటే ఇదే కావచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే యాక్సిస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో 11,000 కోట్లకు స్కామ్ జరిగిందన్నారు. మేము 2021లో సేకీ సంస్థతో 2.49 రూపాయల ధరకు ఒప్పందం చేశాం. కానీ ఇప్పుడు అదే ఒప్పందాన్ని 2.11 రూపాయలకు ధరకు కుదిర్చారు. 25 ఏళ్ల కాలంలో ప్రధానంగా 11,000 కోట్లు ఆ సంస్థకు మళ్లిస్తున్నామన్నారు. ఒప్పందంపై తప్పెక్కడుందో చూపిస్తే మాకే చెప్పండి. రామేష్ ప్రసాద్ గుప్తా అనే వ్యక్తి 2023లో సంస్థకు చైర్మన్ అయ్యారు. కానీ మీడియా వాళ్ళు అసత్య ఆరోపణలు చేస్తూ మాపై దూషణలు చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలు నిరూపణలతో చెప్తున్నాం కానీ ఎల్లో మీడియా అబద్ధాలతో మోసం చేస్తుంది. లోకేష్ స్నేహితుడికి 99 పైసలకు భూములు కట్టబెట్టారు. ఈ వ్యవహారాలు చూస్తుంటే ప్రజలను మోసం చేయడం లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తుందని జగన్ తెలిపారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.